వెల్కమ్ బ్యాక్ టు అనీ కిచెన్ అండి. ఈరోజు మామిడికాయ తురుము పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మామిడికాయ తురుముకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ నేను వండి పెట్టేసుకున్నా రైస్. మామిడికాయ కూడా తురిమేసుకున్నా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ వేడెక్కాలి. ఇదిగోండి, పులిహోరకి ఏమైతే వేస్తామో అవన్నీ వేసేయాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలండి, చిటికెడు పసుపు అండి, సాల్ట్, కరివేపాకు మర్చిపోయింది, కరివేపాకు కూడా. ఇందాక తురుము పెట్టుకున్న వేసేద్దామండి మామిడికాయ తురుము. ఈ పాన్ వేడి సరిపోద్దండి, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు. కొంచెంసేపులో మొదటి పచ్చి వాసన అనేది ఉండదు. ఇదిగోండి, ఇందాక అయిపోయిన దాన్ని వేసేసుకున్నాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.